ఈజిప్ట్ టెక్నాలజీ వెనక ఏలియన్స్ ఉన్నారనడానికి కొన్ని భయంకరమైన సాక్ష్యాలు. ఈ సాక్ష్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆ విషయంలోకి వెళ్దాం. ఈ భూమి పైన మానవ చరిత్ర ఏర్పడిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని విషయాలు ఎన్నో దాగున్నాయి. కొన్ని విషయాలు ఇప్పుడు బయటపడుతుంటే మరికొన్ని విషయాలు మాత్రం మన తర్వాత తరాల్లో కూడా బయటపడే అవకాశం ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో కూడా పూర్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. వాటిని కొంతమంది ఛేదించి చెప్పగలుగుతున్నారు. కానీ అలాంటి మిస్టరీలు మాత్రం ఎప్పటికీ బయటపడుతూనే ఉంటాయి. అదే విధంగా ఈజిప్ట్ లో కూడా ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. ఎందుకంటే భూమిపై ఉండే అతి మిస్టరీ ప్రాంతాల్లో ఈజిప్ట్ కూడా ఒకటి. ఈజిప్ట్ కు ఇప్పటి వరకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది సైంటిస్టులు వచ్చి ఎన్నో రకాల పరిశోధనలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ ని చెబుతున్నారే కానీ ఖచ్చితంగా ఇది అని ఇంతవరకు ఎవరూ కూడా ఈజిప్ట్ లో అప్పట్లో వాడిన టెక్నాలజీ గురించి గాని వారి యొక్క సాంకేతికం గురించి గాని ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భూమి పైన ఉండే అత్యంత రహస్య నాగరికతలో ఈజిప్ట్ నాగరికత కూడా ఒకటి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇప్పటి వరకు మనం అందుకోలేని అత్యంత సాంకేతికతను ఆ రోజుల్లో ఈజిప్టియన్లు యూజ్ చేశారనేది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ ఆ విషయాలను సైంటిఫిక్ గా ఈ రోజుల్లో కూడా చాలా మంది శాస్త్రవేత్తలు రుజువు చేయలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నా భూమిపై మాత్రం అతి పెద్ద నిర్మాణాలు చాలా తక్కువనే చెప్పాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం పక్కా ప్రణాళికతో మంచి టెక్నాలజీతో నిర్మించబడిన ఆ పిరమిడ్ భూమి పైన ఇంకా స్థిరంగా ఉంది. ఆ రోజుల్లో ఉండే మనుషులకు వారి భావాలను కూడా సరిగా ఎక్స్ప్రెస్ చేయలేని రోజుల్లో ఆ విధంగా ఆ టెక్నాలజీతో పెద్ద పెద్ద పిరమిడ్లని మరియు అండర్ గ్రౌండ్ లో ఉండే పిరమిడ్లని ఏ విధంగా నిర్మించారు? ఇవి వారి యొక్క తెలివితేటలేనా లేకపోతే ఆ రోజుల్లోనే వీరికి గ్రహాంతర వాసులతో ఏమైనా సంబంధం ఉందా? అలాంటి విషయాలని ఈ రోజు కూడా చాలా మంది శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా కొంతమంది యొక్క ఆలోచనలు తీసుకుంటే ఈజిప్ట్ లో ఆ రోజుల్లో జీవించే మనుషుల పైన ఏలియన్స్ యొక్క ప్రభావం తప్పకుండా ఉండే ఉంటుందని కొంతమంది వాదిస్తున్నారు. అలాగే వారు కొన్ని టీవీ ఛానల్స్ లోను ఈజిప్ట్ లో ఏలియన్ టెక్నాలజీని ఏ విధంగా వాడి ఉంటారు అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. అలాంటిది కొన్ని ఉదాహరణలు బట్టి ఈజిప్టియన్స్ కు ఏలియన్స్ కు సంబంధం ఉండేదా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఈజిప్ట్ లోని ప్రజలు హీరోగ్లిఫ్ అనే ఒక లాంగ్వేజ్ ని వాడుక భాషలో వాడేవారు. ఆ భాష అంతా రకరకాల జంతువులు మరియు కొన్ని రకాల వస్తువులతో కూడుకొని ఉంటుంది. ఆ విధంగా కొన్నిటిని పేర్చడం వల్ల ఒక పదం బయటకు వస్తుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క గోడల పైన వాళ్ళ యొక్క పత్రాల పైన ఆ భాషను ఎక్కువగా వాడేవారు. ఈ రోజు కూడా ఈజిప్ట్ లో చాలా వరకు గోడల పైన మరియు పిరమిడ్ల పైన ఈ లాంగ్వేజ్ మీకు కనబడుతుంది. ఈ లాంగ్వేజ్ ని ఇప్పుడు కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్లు డీకోడ్ చేసి వాటి యొక్క అర్థాలను ఇచ్చేటట్లు ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్లు కూడా మీకు ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే వివరాల ప్రకారం మీరు చూసుకుంటే ఆ రోజుల్లో ఈజిప్ట్ లో చీకటి పడిన తర్వాత తమ యొక్క ఇళ్లల్లో గాని రాజ బంగళాల్లో గాని వెలుతురు కోసమని అగ్ని కాగడాలను వాడినట్లు కొన్ని ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఇది ఈజిప్ట్ లోపల ఒక మందిరంలో తీసిన ఫోటో. ఈ విధంగా పూర్వకాలంలో నివసించే ఈజిప్టియన్లు తమకు తెలిసిన కొన్ని టెక్నాలజీల గురించి కొన్ని పద్ధతుల గురించి వారి యొక్క మందిరాల లోపల మరియు పిరమిడ్ల లోపల గోడల పైన బొమ్మల రూపంలో చెక్కించి ఉంచారు. ఈ ఇమేజ్ ని మీరు శ్రద్ధగా గమనించినట్లయితే కొన్ని వైర్లని అలాగే ఒక గాజు ట్యూబ్ ని ఉపయోగించి కొంతమంది శ్రామికులు అక్కడ విద్యుత్ ని తయారు చేస్తున్నట్లు కనబడుతుంది. అలాగే పక్కన చూస్తే ఇంకొక ఆకారంలో ధనావేశం రుణావేశం కలిగిన రెండు పరికరాలని పట్టుకొని ఉండే ఇంకొక ఆకారం కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో కొంచెం కొంచెంగా విద్యుత్ ను తయారు చేసే టెక్నాలజీ ఈజిప్ట్ ల కాలంలో ఉండేదని కొంతమంది సైంటిస్టులు వాదిస్తున్నారు. ఆ విధంగా సరైన పరికరాలు లేని ఆ కాలంలో ఈ విద్యుత్ ఉపయోగించే టెక్నాలజీని వీళ్లకు ఏలియన్స్ తో సంబంధం ఉండడం వల్లనే ఇలాంటి టెక్నాలజీని అంత పురాతనమైన రోజుల్లో డెవలప్ చేసి ఉంటారని మరికొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ ఫోటోలో కనబడుతుంది కదా, ఇది కూడా ప్రపంచంలో ఈజిప్ట్ టెక్నాలజీ పైన ఎన్నో ఊహాగానాలను రేపింది. ఇలాంటి శిల్పాలు ఈజిప్ట్ లో ఒక బిల్డింగ్ లోపల కనిపించాయి. కాకపోతే ఇది కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం చెక్కింది. కాకపోతే ఇక్కడ కనపడుతున్న ఈ ఆకారాలను చూస్తుంటే ఈ రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీగా ఉపయోగించే హెలికాప్టర్, షిప్, ఏరోప్లేన్, అలాగే స్పేస్ షిప్, దాంతో పాటు యుద్ధ ట్యాంకర్స్ ఈ రోజుల్లో అవి ఏ విధంగా ఉన్నాయో అవే ఆకారంలో అన్ని వేల సంవత్సరాల క్రితం వారు
ఏ విధంగా ఈ ఆకారాలని ఊహించి వాటిపై శిల్పాలుగా చెక్కారనేది చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారు. ఆ రోజుల్లో వీరికి ఏలియన్స్ టెక్నాలజీతో కమ్యూనికేషన్ ఉండడం వల్లనే ఈ రోజుల్లో మనం వాడుతున్న ఇలాంటి వాహనాలను కూడా అన్ని వేల సంవత్సరాల క్రితమే వారు చెక్కించి ఉన్నారని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఫోటోలో కనబడుతుంది కదా, ఇది ఈజిప్ట్ల కాలంలో ఉపయోగించే ఒక రకమైన నాణ్యం. పూర్వంలో అన్ని దేశాలకు సంబంధించిన వారు వారి రకాలకు ఉపయోగించుకోవటానికి కొన్ని రకాల నాణ్యాలని వినియోగించేవారు. అలాగే ఈజిప్ట్ చరిత్రలో కూడా వీరు కొన్ని రకాల నాణ్యాలను వాడేవారు. అలాంటి ఈ నాణ్యం పైన మనిషిలాగా కాకుండా ఏలియన్స్ లాగా ఉండే వింత ఆకారం, వింత ముఖం కలిగిన ఏలియన్ ఆకారం లాంటి వింత నమూనా ఆ నాణ్యాల పైన ఎందుకు ముద్రించి ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు వారికి ఏలియన్స్ తో సంబంధం ఉండడం వల్లనే అలాంటి వింత ఆకారం ఉన్న ఈ నాణ్యాలను ఏలియన్స్ కు గుర్తుగా ఆ రోజుల్లో నాణ్యాలపై ముద్రించి వాడుకలో ఉంచి ఉంటారని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈజిప్టియన్స్ కి ఏలియన్స్ తో పురాతన కాలంలో సంబంధాలు ఉండేవేమో అనే వాదనల్ని రుజువు చేస్తూ ఈ మధ్య కాలంలో ఈజిప్ట్ లో సెనెస్రెస్ అనే ఒక పిరమిడ్ లోపల ఒక చిన్న మమ్మీ దొరికింది. ఈ మమ్మీకి మనుషులకి అసలు ఏ విధంగానూ దగ్గర పోలికలు లేవు. ఈ ఫోటోలో కనబడుతుంది కదూ, ఇదే ఆ మమ్మీ. ఈ మమ్మీ యొక్క తల భాగం ఏలియన్స్ ని ఏ విధంగా ఊహించుకొని మనుషులు చెబుతున్నారో అదే విధంగా ఈ మమ్మీ ఆకారం కూడా ఉంది. కళ్ళు కూడా పెద్దవిగా ఉండి నుదుటి భాగం పొడవుగా ఉంది. ఈ స్కెల్టన్ ను ఆ పిరమిడ్ లోపల అంత జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకుండా ఎందుకు మమ్మీలా తయారు చేసి భద్రపరిచారు అనే విషయం శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ విక్టర్ లుబెక్ ఈ మమ్మీని ఈ మధ్య కాలంలోనే వెలికి తీశారు. ఈ మమ్మీ చుట్టూ ఉన్న కొన్ని రకాల వస్తువులను చూస్తే వాటిని గుర్తుపట్టే విధంగా కూడా లేవు. అలాంటి వస్తువులను ఇప్పటి వరకు భూమిపైన ఎవరు చూసుండరు కూడా. అలాంటి వస్తువులు ఈ మమ్మీ చుట్టుపక్కల ఉన్నాయట. ఈ విధంగా ఈ మమ్మీని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇది భూమికి సంబంధించిన జీవి కాదని, ఇది గ్రహాంతర వాసని, అందుకే ఈజిప్టియన్స్ దీన్ని చాలా సీక్రెట్ గా మమ్మీ లాగా తయారు చేసి ఆ పిరమిడ్ లో దాపెట్టారని కొంతమంది భావిస్తున్నారు. అలాగే ఈజిప్ట్ పిరమిడ్లు, ఈ పిరమిడ్లను ఆ కాలంలో కొన్ని వేల లక్షల మంది మనుషులతో బానిసలుగా చేసి కట్టబడ్డాయని కొంతమంది చెబుతుంటే ఆ ప్రాంతంలోనే ఇప్పటికీ నివసిస్తున్న వారు కొంతమంది మాత్రం ఇది భూమిపైన ఉన్న మనుషుల యొక్క పని మాత్రమే కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఏలియన్స్ ల సహాయం తీసుకొని కట్టారని కొంతమంది చెబుతున్నారు. వాళ్ళ మాట ప్రకారం చూసుకుంటే అన్ని వేల కిలోల బరువు ఉండే ఆ రాయిని అంత పెద్దగా కొండల్లాగా కట్టడం మనుషులకు సాధ్యమయ్యే పని కాదని, ఆ పిరమిడ్ల లోపల అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ రోజుల్లోనే ఎంతో పగడ్బందీగా నిర్మాణాలను చేపట్టారని, ఈ నిర్మాణాలు ఆ రోజుల్లో జీవించే మనుషులకు సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అలాగే ఈ పిరమిడ్లు అనేవి కేవలం రాజుల యొక్క సమాధులు కావని, ఆకాశంలో ఉండే కొన్ని నక్షత్రాలకి ఇవి దారిని చూపించే మార్గాలని, ఆ రోజుల్లో ఈజిప్ట్ కి వచ్చి వెళ్ళడానికి అనువుగా ఉండటానికి వీటిని బేస్మెంట్ లాగా నిర్మించారని కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా వాదిస్తున్నారు. ఈ విధంగా ఈ పిరమిడ్లని ఈ రోజుల్లో నిర్మించాలంటేనే అత్యాధునిక లేజర్ టెక్నాలజీకి ఉపయోగించే కట్టర్స్ ని, కంప్యూటర్ టెక్నాలజీని కరెక్ట్ గా వాడితే గాని ఈ రోజుల్లో ఇలాంటి పిరమిడ్స్ ని ఎవ్వరూ నిర్మించలేరు. కానీ ఆ రోజుల్లో కొన్ని పనిముట్లనే ఉపయోగించి వీటిని ఎలాగ నిర్మించుంటారు అనేది చాలా మంది జనాలకున్న పెద్ద అనుమానం. ఈ విధంగా ఈజిప్ట్ లో ఇప్పటికి కూడా ఎన్నో రహస్యాలు మరియు ఎన్నో మిస్టరీలు బయట పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఈజిప్ట్ లో నివసించే మనుషులకి, గ్రహాంతర వాసులకి మధ్యనున్న సంబంధాల గురించి ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. చూశారు కదా, ఈ వీడియో పైన మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.